పాకిస్తాన్ పట్ల ప్రేమ పుట్టించాలి. భారతదేశం పట్ల ద్వేషం పుట్టించాలి. లేదంటే తటస్థులుగా ఉండటం కోసం దిక్కుమాలిన ఒక నేరేషన్ క్రియేట్ చేయాలి. అష్టదిగ్బంధంలో పాకిస్తాన్ అంటూ ఈనాడు తీసుకొచ్చినటువంటి ఒక వార్తతో పాటుగా ఆ ఫోటో చూస్తే అది అర్థమవుతుంది. ఏంటంటే ఒక బిడ్డ పాకిస్తాన్ వెళ్ళిపోతున్న తల్లిని చూసి ఆవేదన చెందుతోందంట ఆమె కుమార్తె. అటారీ సరిహద్దు వైపు వద్ద పాకిస్తాన్కి వెళ్ళిపోతున్న సాబా వైపు దీనంగా చూస్తున్న ఆమె కుమార్తె. ఏంటి దరిద్రం? ఎందుకు ఈ దిక్కుమాలిన వార్తలు? ఎవరిని మోసం చేయడానికి? ఎవరిని విసిగిస్తున్నారు? ఎవరి కోసం అబద్ధాలు చెప్తున్నారు? అక్కడ పెళ్లి కూతురా, ఇక్కడ పెళ్లి కొడుకా? పిల్లలకి పౌరసత్వం ఎక్కడుంటుందో తెలియదా? నీ పౌరసత్వం ఎక్కడుంటే ఆ దేశంలోనే ఉండాలి. నువ్వు పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? తప్పేం లేదు, చేసుకో, వెళ్ళిపో అక్కడికి. అత్తారింటి దగ్గర కదా నువ్వు ఉండాల్సింది. భారత పౌరసత్వం నీకెందుకు అప్పుడు? లేదు, ఈ దేశం నీ భర్తకు కూడా ఇండియా అంటే గొప్ప విశేషం. ఇక్కడ బిడ్డల్ని నీకు చేత 8 మందినో 10 మందినో కనిపించాడు. అప్పుడు ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు వాడు ఇక్కడికి వస్తానంటే ఇక్కడ పౌరసత్వం తీసుకో. ఇక్కడ పిల్లలకి పౌరసత్వం ఇయ్యి. పిల్లల పౌరసత్వం పాకిస్తానా? మొగుడు పౌరసత్వం పాకిస్తానా? ఈ మాత్రం ఇక్కడ ఉంటుందా? కొన్ని చోట్ల వీళ్ళకి ఇండియా పౌరసత్వమా? భార్య అమ్మాయి మాత్రం పాకిస్తాన్ పౌరసత్వం తీసుకుంటుంది. ఎవరిని మోసం చేయడానికి ఇదంతా? ఇప్పుడు ఆ ఫోటోలు చూపెట్టేసి మొగుడు పెళ్ళాలను విడగొడుతున్నారు, ఏది తల్లి కొడుకులను విడగొడుతున్నారు, తండ్రి బిడ్డలను విడగొడుతున్నారు. ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? పచ్చి ద్రోహం కాదా? అమెరికా ఏం చేస్తోంది? చేతులకి కాళ్ళకి బేడీలేసి పంపిస్తోంది. మనం ఇక్కడ ఆ పని చేయట్లేదే. పాకిస్తాన్లో పౌరసత్వం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చేతుల్లో బేడీలేసి కూర్చోబెట్టట్లేదే. అటు పోవాలనుకున్న వాళ్ళు పోండి, ఇటు ఉండాల్సిన వాళ్ళు ఉండండి అని చెప్తున్నాం. కానీ ఈ విధమైనటువంటి ప్రచారాల ద్వారా సానుభూతి తెప్పించేటటువంటి వ్యవస్థ ఎత్తుగడ ఒకటి, ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని పెంచేటటువంటి ఎత్తుగడ మరొకటి. దీని వెనకాల కనబడుతోంది అంతర్లీన దేశద్రోహపు ఆలోచన ద్వారా.